విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణకు కఠిన చట్టం అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య హనుమకొండ జిల్లా సమితి డిమాండ్ చేసింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భాషా బోయిన సంతోష్ మాట్లాడుతూ, విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వాలు విద్యను సామాజిక బాధ్యతగా అభివృద్ధి చేయాల్సి ఉండగా కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూల విధానాల కారణంగా విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు. ఇవి లేకుంటేనే మొత్తం హన్మకొండ జిల్లాలో విచ్చలవిడిగా అడ్మిషన్లు చేసుకొని ప్రారంభానికి సిద్ధం కావడం జరిగింది. ఈ తరుణంలో మాకు సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఏదైతే ఉన్నదో, శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేద్దామని చెప్పేసి పోయిన సందర్భంలో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మా కామ్రేడ్స్ ధర్నా నిర్వహించుకోవడం జరిగింది. స్లోకెన్స్ ఇచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పిలిచి ఒక 4 నుంచి 5 సార్లు పిలిచినప్పుడు ఆయన ఏందో పిలుస్తున్నాడు, ఒకవేళ రికగ్నేషన్ ఉన్నది కావచ్చు, చూపిస్తాడు కావచ్చు అని మావాడు అనుకోవడం జరిగింది. వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయా లేవా వాళ్ళు చూపిస్తే మనం తెలుసుకోవడం బాధ్యత అనుకొని మావాడు మాట్లాడిన సందర్భంలో ఒక హేయంగా, అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా హేయంగా వ్యంగ్యంగా కవ్వింపు చర్యలకు దిగిన సందర్భంలో మా వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ అయ్యి, అంటే ఇటీవల కాలంలో ఎదుగుతున్న నాయకులు కాబట్టి అక్కడ కొద్దిగా అఫెన్స్ జరిగి ఫర్నిచర్ ధ్వంసం కావడం జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనేది మా విధానం కాదు. దీనికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడు ఏఐఎస్ఎఫ్ ఆస్తుల ధ్వంసానికి కానీ ఇంకో దానికి మేము వ్యతిరేకం. మేము ఏమంటున్నామంటే, ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళు అక్కంచెలు వెళ్ళిన తర్వాత నేను రెస్పెక్టెడ్గా వాళ్ళని తీసుకొని మనం అక్కడ శాంతియుతంగా రాజ్యాంగం మనకు ఏదైతే హక్కు ఇచ్చిందో ధర్నా చేయడం తప్ప ఇంకోటి మనం చేయొద్దు అని చెప్పేసి వీళ్ళని పోలీసు వారి దగ్గరికి నేనే స్వయంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు పాఠశాలలు అయినా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా కానీ, లేకపోతే కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అయినా కానీ, లేకపోతే గురుకుల పాఠశాలలు అయినా కానీ కనీస వస్తువులు లేకుండా విద్యనైనా కానీ, అంటే కనీసం వాళ్ళకి వాష్రూమ్స్ బాగా లేకుండా కానీ, లేకపోతే ఫ్యాన్స్ ఇబ్బందులైనా కానీ, లేకపోతే కిటికీలకు పర్దాలు లేకుండా ఎన్నో దోమలకి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు. కనీసం ఈ కేర్ టేకర్స్ అయినా కానీ, లేకపోతే ఎలాంటి ప్రభుత్వం ఇంతగానం అంటే విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ కనీసం గుర్తించట్లేదు. అంటే పేరెంట్స్ ఏమో అంత కష్టపడి కనీసం 60-70% వాళ్ళు కష్టపడి పిల్లల్ని ఎంతో కొంత భవిష్యత్తుకి మేమన్నా కష్టపడుతున్నాం కదా, మరి నా పిల్లలన్నా మంచి చదివించి వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్గాలను వేసి మమ్మల్ని సుఖపెడతారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అంత కష్టపడి వాళ్ళని చదివిస్తుంటే ఈ గవర్నమెంట్ ఏమో కనీస వస్తువులు లేకుండా విద్యార్థులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అంతెందుకు, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో కనీసం ఎన్ని రిప్రజెంటేషన్ ఏఎస్ఎఫ్ తరపున ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ కనీసం ఇంత ఇనిషియేట్ తీసుకోదు, ఇంత రెస్పాన్సిబిలిటీస్ కూడా లేదు. హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైతే తన అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి కలవాలని కోరిన విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేనాని వెంటనే స్పందించారు. బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అతడిని పరామర్శించి కుటుంబ సభ్యులతో సుమారు 40 నిమిషాల పాటు గడిపారు. నిరంజన్ కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించి జీవనోపాధికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నిరంజన్ కోరిక మేరకు ఒక ట్యాబ్ తో పాటు అతడు ఇష్టపడిన కుక్క పిల్లను కూడా స్థానిక జనసేన నాయకుల ద్వారా 2 గంటల్లోనే అందజేశారు. దీంతో నిరంజన్ అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ, అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే ఒక గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన
గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైన అన్ని చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిల్లని చెప్పి తల్లిదండ్రులు చెప్పిళ్ళు. అందులో భాగంగా తనకి ఇష్టమైనటువంటి నాయకుడు నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్నీ తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదె పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. మా కోసం చాలా కృషి చేశారు. సోషల్ మీడియా కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. సారు మాకు కలవడం వల్ల నా కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు సంతోషం మేము కళ్ళల్లో చూడగలిగినాము. సారు చాలా మా ఇంటికి రావడం చాలా చాలా విశేషకరమైంది. మా కోసం ఒక సాధారణ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక తండ్రి హోదాతోనే వచ్చాడు ఆయన. బాబు ఈరోజు తీసుకురావడానికి ప్రాబ్లం అదే బాబు బాలేడు ప్రజెంటు, అందుకే మేమే రావడం జరిగింది. మాకు సార్ వచ్చి మేము పోలీస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు చాలా మంచిగా చూశారు అక్కడ జనసేన నాయకులు, సోషల్ మీడియా వాళ్ళు. మాకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. బాబు ఆరోగ్యపరంగా కానీ ఈ సార్ రావడం వల్ల మంచి డాక్టర్స్ కూడా ఆయన అభిమానులందరూ చూడడం జరిగింది. వాళ్ళు కాల్స్ చేసి బాబు ట్రీట్మెంట్కు సంబంధించింది దగ్గరుండి మేము ఇంటికి వచ్చి చూసి చేస్తామని అనడం జరిగింది. బాబుకి ఎటువంటిది ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. కాబట్టి బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిపోయాక కూడా జనసేన నాయకుల్లో మా పృథ్వీ అన్న కానీ, రాకేష్ అన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా స్పెషల్ డాక్టర్ అంట, స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి, అది ఫోన్ ద్వారా చర్చించారో లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు కానీ చర్చించారంట. పృథ్వీ అన్న కానీ, రాకేష్ అన్న కానీ ప్రత్యేకంగా ఆ డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 hours మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మీడియా మిత్రుల పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రతి ఒక్క పేరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీసు వాళ్ళకు కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగాం జిల్లాలో తొలిసారిగా ఐకేపీ మహిళా సంఘాలకు ఎరువుల దుకాణం కేటాయిస్తూ జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సందీప్ కుమార్ జా మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐకేపీ మహిళలు ఎరువుల విక్రయ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్ ఉంటుంది మీరు లేడీస్ దీని వెనక సైడ్ హౌస్ మీదేనా జిఎస్టీ నెంబర్ వచ్చింది. జిఎస్టీ నెంబర్ వచ్చింది, బాగుంది, చాలా బాగుంది. మంచిగా అది నడిపించాలి మీరు. మీకు అట్లీస్ట్ ఏదైనా లేకపోతే ప్రతి వ్యక్తికి నెలకి 20,000 to 30,000 వస్తుంది. మంచిగా నడిపిస్తుంది. ఫ్రేమ్ చేసి ఇక్కడ అతికించాలి. సో ఎవరైనా వస్తే ఇక్కడ ఇటువైపు చేయండి. అయితే ఫర్టిలైజర్ లైసెన్స్ ఉంది, ఇది కూడా ఫ్రేమ్లో పెట్టండి. లైసెన్స్ సెల్ స్టాక్ ఇన్సెక్టిసైడ్ది కూడా వచ్చింది. మీరు
బ్రహ్మాండంగా ఉంది. అన్నీ అమ్ముకోవచ్చు. ర్యాక్ పెట్టేసి ఒక హెర్బిసైడ్ పెస్టిసైడ్ అన్నీ పెట్టండి. మందులు ఉంటాయి కదా, అన్ని మందులు షాప్లో పెట్టేసి. ఇది వరి ధాన్యమా?